ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిర్వహిస్తున్న ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమ కరపత్రాన్ని ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. నంద్యాల బైటిపేటలోని శ్రీ చౌడేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో సంఘం అధ్యక్షులు భీమనపల్లె వెంకట సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చెన్నా వెంకటేశ్వర్లు కరపత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమ ముఖ్యాంశాలు: గత 4 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా పద్మశాలి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా 10వ తరగతి 540 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు, ఇంటర్మీడియట్ 900 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సోలేషన్ బహుమతులుగా 10,000, 7,500, 5,000, 2,000 మరియు ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు అందజేస్తామని వారు తెలిపారు. దరఖాస్తు విధానం గురించి వివరించారు. ఈ సందర్భంగా భీమనపల్లె వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ఆర్థికంగా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పద్మశాలి విద్యార్థులందరూ ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు పుత్త రామకృష్ణ, కోటబాల వెంకట సుబ్బయ్య, గాజుల శంకర్, గుద్దేటి వెంకట రామయ్య, చెన్నా శ్రీనివాసులు, ఉద్దంటి వెంకట సతీష్, మద్దాల మోహన్, గాజుల బ్రహ్మయ్య, శ్రీనివాసులు, దోమల చక్రపాణి, చింతలపల్లె వాసు, పల్లె ఈశ్వరయ్య, గాజుల పుల్లయ్య, కూడపు సుబ్రహ్మణ్యం, కోడి పరమేశ్వరుడు, రంగా వేణుగోపాల్, పున్నా జయప్ప, గుర్రం శ్రీనివాసులు, గాజుల వీరయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లా ఉమ్మడి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది 5వ సంవత్సరము. కుల బాంధవులైన పద్మశాలి విద్యార్థులకు ఈ యొక్క ప్రతిభా పురస్కారాలు అనేది పద్మశాలి సంఘం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 5 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి పిల్లలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఈ యొక్క ప్రతిభా పురస్కారం ఇస్తే వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఈరోజు ఈ ప్రతిభా పురస్కారాలు ఇస్తున్నాము. మరి ఈ విధంగా మనం చేయడం వల్ల పిల్లల అధునాతన శక్తిని పెంపొందించి వారిని ఉత్సాహపరుస్తూ గత 5 సంవత్సరాల నుంచి ఇవ్వడం వల్ల ప్రతి సంవత్సరానికి ఎక్కువ మంది పిల్లలు ఆకర్షితులై ఈ యొక్క ప్రతి ఒక్కరు మంచిగా శ్రద్ధాభక్తులతో చదివి మంచి ర్యాంకులు తెచ్చుకొని ప్రతి సంవత్సరము 50 మంది నుంచి మొదలైన విద్యార్థి ఈ ప్రతిభా పురస్కారాలు దాదాపు 120 మందికి జరుగుతుంది. అంటే మాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ఇలాగే పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని విద్యావంతులై మంచి ఉన్నత స్థాయికి రావాలనే ఆకాంక్షతో ఈ యొక్క పద్మశాలి సంఘం ద్వారా మేము ఈ ప్రతిభా పురస్కారాలను ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి పిల్లలందరికీ కూడా నేను ఈ యొక్క సంవత్సరంలో 25-26 సంవత్సరానికి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైనారు. ఇలా వారందరికీ కూడా నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా ఇదే మాదిరిగా బాగా చదివి మంచిగా రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మరి ఈ సంవత్సరం కూడా ఈ ప్రతిభా పురస్కారాలు 2026 మే నెల 24వ తారీఖు మన భద్రావతి భావనారాయణ స్వామి దేవస్థానం ముందు నిర్వహిస్తున్నాము. మరి పిల్లలందరూ కూడా ఈ యొక్క ఇంటర్ విద్యార్థులు, సెకండ్ ఇయర్, మరి 10th క్లాస్ విద్యార్థులు అందరూ కూడా వారు అప్లై చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మంచిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా అందరూ కూడా సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. కర్నూలు జిల్లా పద్మశాలి సంఘము స్థాపించి ఎన్ని ఏళ్ళైందో కానీ మా భీమనపల్లి వెంకట సుబ్బయ్య ఎంటర్ అయినాక ఒక 5 సంవత్సరాలు ఫస్ట్ 5 సంవత్సరాలుగా ఏకగ్రీవం ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఇచ్చారు. అలాగే 5 సంవత్సరాలు ఏం చేయాలనే ఆలోచనతో అన్ని అభివృద్ధి పనులు అంటే మిషన్లు ఇవ్వడము, లేడీస్ కు, మళ్ళీ పిల్లలకు
ఈ పుష్కర ప్రోత్సాహ బహుమతులు ఇవన్నీ చేస్తూ 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 5వ సంవత్సరము చేయడము జరుగుతున్నది. కనుక అందరూ ఈ